దానిమ్మ పంట చాలా మంచి కమర్షియల్ క్రాప్, అలాగే అప్డేటెడ్ క్రాప్. అందువల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతులు, ఉద్యోగస్తులు సహితం దానిమ్మ పంటను సాగు చేయడానికి, పంట పండించడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. అలాగే ఇతర ఉద్యాన పంటలు పండించే రైతులు సహితం దానిమ్మ మీద మక్కువతో సాగు చేసి అద్భుతమైన రీతిలో దిగుబడి సాధిస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న రైతు ఉమాపతి అలాంటి కోవకు చెందిన వ్యక్తి. గతంలో ఎన్నో పంటలు పండించి ఫలితాలు రాక నష్టపోయి ప్రస్తుతం దానిమ్మను సాగు చేస్తున్నారు. సుధాకర్ సార్ మార్గదర్శకత్వంలో తాను ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఫ్రూట్ సెట్టింగ్ చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని యువ రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే సార్. మీ పేరు? ఉమేష్ సార్. ఉమేషా? అవును సార్. మీది ఏ ఊరు? విలేహల్ సార్. బిలేహల్. ఈ బిలేహల్ అనేది ఏ మండలానికి సంబంధించినది? హాలారి సార్. హాలార్వి. అవును ఓకే. సార్. మీ జిల్లా? కర్నూలు సార్. ఇది కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది సార్. ఓకే, సంతోషం. అయితే ఈ దానిమ్మ తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయి? 1850 ఉన్నాయి సార్. 1850 మొక్కలు. అయితే ఇది ఫస్ట్ క్రాప్ కదా? ఫస్ట్ క్రాప్ సార్. ఓకే, సరే. ఇప్పుడు గత 3 నెలల నుంచి నా కన్సల్టెన్సీలో లేదా నా సలహాలు సూచనలు పాటిస్తూ గత 3 నెలల నుంచి ఈ మొక్కలకు స్ప్రేయింగ్ తో పాటు సాయిల్ అప్లికేషన్, డ్రిప్ ఇరిగేషన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ తోటలో మీరు చూస్తున్నారు, చాలా మంచిగా ఫ్రూట్ సెట్ అయింది. అవును సార్. యావరేజ్ అనుకున్నా కూడా ఒక్కొక్క మొక్కకి ఈ తోటలో ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? యావరేజ్ చెప్పండి. యావరేజ్ గా ఒక్కొక్క చెట్టుకు వచ్చేది సార్, ఏమి లేదనుకున్నా 150 పైచీలకే ఉన్నాయి సార్. ఏ చెట్టు చూసుకున్నా యావరేజ్ గా 150 పైనే ఉన్నాయి. అవును సార్. ఓకే, ఇది థర్డ్ మంత్ క్రాప్. అవును. నేను రావడం కూడా ఇది థర్డ్ వీక్. అవును సార్. ఓకే, ఇంకా మనకు 3 నెలలు టైం ఉంది. ఇంకా క్రాప్ అనేది హార్వెస్ట్ చేయడానికి 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో మనం ఖచ్చితంగా కమిట్మెంట్ గా నేను చెప్పిన సలహాలు సూచనలు పాటించి ముందుకు సాగినట్లయితే మంచి, అంటే ఒక అద్భుతమైన దిగుబడిని దీంట్లో సాధించడానికి, అద్భుతమైన క్రాప్ ని హార్వెస్టింగ్ చేయడానికి ఉమేషంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు సక్సెస్ఫుల్ గా నాతో జర్నీ చేసి ఒక మంచి ఫ్రూట్ సెట్టింగ్ చేసుకున్నాం. ఇంకా 3 నెలల తర్వాత కూడా అద్భుతమైన రీతిలో ఈ తోటలో మంచి దిగుబడిని సాధించి ఒక మంచి క్రాప్ ని హార్వెస్ట్ చేసి అనేక మంది దానిమ్మ రైతులకి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఓకే, థాంక్స్.